అసలు ఎన్టీఆర్ మీద దాడి కోసమే డబ్బులు ఇచ్చారా? అది నిజమైతే ఇచ్చింది ఎవరు అన్న దానిపై దర్యాప్తు లేదు. ఈ కేసులో వేళ్ళన్నీ కూడా అప్పట్లో చంద్రబాబు వైపే చూపించాయి. ఇంకొక ఎగ్జాంపుల్, పింగళి దశరథరామ్, ఈయన ఒక జర్నలిస్టు. విజయవాడలో ఎన్కౌంటర్ అనే ఒక పత్రికను పెట్టి టీడీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తూ ఉంటే ఈ వ్యక్తిని హైదరాబాద్ నుంచి బస్సు దిగి రిక్షాలో ఇంటికి వెళ్తూ ఉంటే కత్తులతో దారుణంగా దాడి చేసి చంపారు. ఈ ఘటనలో వేళ్ళన్నీ కూడా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి వైపే చూపించాయి. అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, ఎవరి అయ్యా హత్య రాజకీయాలు, ఎవరి అయ్యా కుట్ర రాజకీయాలు, ఎవరి అయ్యా శవ రాజకీయాలు? ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు గురించి మాట్లాడుతూ ఆయన తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఏకంగా పుస్తకం రాశాడు. అనేక టీవీలలో ఆయన ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. ఆయన అన్న మాటలు ఆయన పుస్తకంలో రాసినటివి. ధర్నాలు ఆందోళనల సమయంలో బస్సులు తగలబెట్టాలంటూ చంద్రబాబు పార్టీ క్యాడర్కు చెప్పేవాడని. బస్సులు తగలబెట్టకపోతే ఆ ధర్నాలు కావంట. నేను కాదని ఈ మాటలు స్వయంగా ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అనేక టీవీ ఇంటర్వ్యూలలో ఆయన రాసిన పుస్తకంలో చంద్రబాబు నాయుడు గారి కుట్రలు, రాక్షస రాజకీయం గురించి వివరించిన మాటలు ఇవి. హరిరామ్ జోగయ్య గారి గురించి కూడా నేను ఇంతకు ముందే చెప్పా. ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారితో సహచరుడు, మంత్రి. ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు కుట్రలు చేస్తారు, రాక్షస రాజకీయాలు చేస్తారు అన్నది ఆయన కూడా సువివరంగా కూడా వివరించినాడు. హత్యలతోనూ, వెన్నుపోట్లతోనూ, శవాలతోనూ, కుట్రలతోనూ రాజకీయాలు చేస్తున్నది చంద్రబాబు అయితే, విలువలు, విశ్వసనీయత, మాటకు కట్టుబడి రాజకీయాలు చేస్తా ఉన్నది మేము. గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఈ మాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గురించి నేను ఒకటే గర్వంగా కూడా చెప్తా ఉన్నా. జగన్ మంచోడు కాబట్టే మా తాతను రాజారెడ్డి గారిని చంపిన వాళ్ళు ఈ రోజుకి కూడా ప్రశాంతంగా బతుకుతూ ఉన్నారు. జగన్ చెడ్డోడైనంటే వాళ్ళంతా బతుకుండే వాళ్ళ? మా తాతగారిని దారుణంగా నరికి చంపిన వాళ్ళంతా ఈరోజు ప్రశాంతంగా ఇప్పటికీ ఉన్నారు. జగన్ నైజం ఎలాంటిది, జగన్ మనస్తత్వం ఎలాంటిది అని నిదర్శనం అది. వారికి ఎప్పటికీ ఏమీ కాదు. ఎందుకనంటే మాకు నేర్పించింది రాజకీయాలు ఎలా చేయాలని మాకు నాన్న నేర్పించింది హత్యలు చేయమని కాదు. చంద్రబాబు నాయుడు గారి మాదిరి ప్రజలకు మంచి చేసి మంచి పేరు తెచ్చుకొని రాజకీయాలు చేయాలని. అది చంద్రబాబుకు మాకు ఉన్న డిఫరెన్స్. రాజకీయాల్లో ఎవరికి కుట్రలు అవసరమో, ఎవరికి కుట్రలు, గొడ్డళ్ళు, గుణపాలు అవసరమో ప్రజలకు బాగా తెలుసు. చంద్రబాబు గారు మీకు 77 ఏళ్ళు